శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదము, కృత్తిక 1వ పాదము మేషరాశి. అయితే వీరికి ఈ సంవత్సరము ఆదాయము 11, వ్యయం 5, గౌరవము 2, అవమానము 4గా ఈ సంవత్సరము కనిపిస్తుంది. అయితే వీరికి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావము ఉన్న కారణంగా కొంత ఒడిదుడుకులు రావడం అనేది సహజంగా మనం చూస్తుంటాం. అయినప్పటికీ ఈ సంవత్సరం చాలా వాళ్ళు తలపెట్టిన పనులు అనేవి నెరవేరుతాయి. అలాగే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. తోబుట్టువులతో ఈ సంవత్సరం వీరి యొక్క రిలేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే ఏ పని మొదలు పెట్టినా కూడా మీ యొక్క సొంత పర్యవేక్షణలో ఆ పనిని చేసుకోవటం అనేది సూచించడం జరుగుతుంది. ఎందుకనంటే మీరు ఒక పనిని మొదలుపెట్టి అది వేరే వారికి అప్పగించి ఆ పని అవుతుందా లేదా అని చూసేటప్పటికీ ఆ పనిలో జాప్యం అనేది ఎక్కువగా జరుగుతుంది. మీ సొంత పర్యవేక్షణలో చూసుకున్నట్లయితే పనులు తొందరగా నెరవేరుతాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి వనరులు మీకు ఎప్పటికప్పుడు సమకూరుతూనే ఉంటాయి. కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా ఆర్థికంగా మీరు బాగానే ఉంటారు. అయితే అత్యాశ అనేది ఈ సంవత్సరము కొంత నిరాశకు మిమ్మల్ని గురి చేస్తుంది. అలాగే ఒకేసారి 2-3 పనుల్ని ప్రారంభించడం కూడా మీరు మానుకోవడము ఈ చెప్పదగినటువంటి ఒక సూచన. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారములలో పెట్టుబడులు ఓకే, కాకపోతే కొత్త ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు 1కి 4 సార్లు మీరు ఆలోచించి అందులో బేరీజ్ వేసుకొని పెట్టుబడులు పెట్టడం అనేది చెప్పదగినటువంటి ఒక సూచన. అలాగే చంచలత్వం, మనస్సు అనేది చంచలంగా ఉండడం ఈ సంవత్సరం మీరు చూస్తూ ఉంటారు. కొంత స్థిరత్వాన్ని పొందడం అనేది ఈ సంవత్సరం మీకు అవసరం. అలాగే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరము కలిసి వస్తుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసము ప్రయత్నిస్తున్నారో వారికి కొంత నిరాశ కలిగే అవకాశాలు ఉన్నాయి. విశేషమైన శ్రమ చేస్తే తప్ప అందులో ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. అయితే ప్రైవేట్ రంగంలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి కొంత కష్టకాలం అనే ఈ సంవత్సరము చెప్పవచ్చు. అయితే అనుకున్న పనిని సాధించటం అనేది మీ యొక్క పట్టుదలను ఈ సంవత్సరము సూచిస్తుంది. వృధా ప్రయత్నాలు కానీ వృధా ప్రయాణాలు కానీ ఈ సంవత్సరం మీరు ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ప్రయాణాల వలన నిరంతరమైన శ్రమ వలన మీకు అలసట, కొద్దిగా అనారోగ్యం అనేది ఈ సంవత్సరము కలుగుతూ ఉంటుంది. అయితే కులవృత్తుల వారికి ఈ సంవత్సరం బాగుంది. నిర్లక్ష్య ధోరణి ఎవరైతే ఈ సంవత్సరం కొద్దిగా ఉంటారో వారికి కొంత గడ్డు కాలం అనే చెప్పాలి. అలాగే నూతనంగా వ్యాపారాలు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వాళ్ళు 1కి 4 సార్లు ఆలోచించుకోవడం అనేది ఈ సంవత్సరము ఉంటుంది. పోటీ పరీక్షలందు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి విద్య అనేది ఈ సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో ఎవరైతే పాల్గొంటున్నారో వారు కూడా విశేషమైన కృషి చేస్తే తప్ప అందులో మనకు రిజల్ట్ అయితే కొద్దిగా కష్టమనే చెప్పాలి. అలాగే నూతన గృహము కొనుగోలు చేయటము లేదా కట్టడం అనేది ఈ సంవత్సరము ఒక 40 to 50% అనేది మీకు నెరవేరుతుంది. వివాహ ప్రయత్నాలు అనేవి ఈ సంవత్సరము బాగా కలిసి వస్తాయి. అలాగే స్పెక్యులేషన్, షేరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ సంవత్సరం ఆశించినంత ఫలితాలు ఉండకపోవచ్చు. రాజకీయ రంగం వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురువు యొక్క 3, 4, 5 స్థానాల్లో సంచరించడం వల్ల వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలనే మీరు చూస్తారు. అలాగే ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉన్నందువలన ఆ సమయంలో కొంత వాగ్వివాదం అనేది జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సంవత్సరము ఎవరితో అయినా సరే వాదన పెట్టుకోకుండా ఉండటం అనేది ఇప్పుడు మేషరాశి వారికి చెప్పదగినటువంటి ఒక సూచన. అలాగే 12వ స్థానంలో శని సంచారం ఉంటుంది. వాహనాలు, భూముల కొనుగోలకు ఇది చాలా మంచి సమయము. అలాగే జూలై 27 నుంచి డిసెంబర్ 13 వరకు శని వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ మాసాల్లో ఆర్థిక పరిస్థితి అనేది కొంత మెరుగుపడుతుంది. అలాగే సినీ, రాజకీయ రంగాల వారికి ఈ సంవత్సరము ప్రోత్సాహకరంగా ఉంటుంది. డిసెంబర్ 6 వరకు సింహ, కుంభాల్లో, ఆ తర్వాత కర్కాటక, మకర రాశిలో రాహు, కేతు యొక్క సంచారం అనేది మీకు అనవసరమైన కొంత ఖర్చుల్ని ఎక్కువగా కలిగించే అవకాశాలు ఉన్నాయి.
ఈ సంవత్సరం మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొందడానికి శివ అభిషేకం చేసుకోవటము మీకు చాలా బాగా కలిసి వస్తుంది.